తెలంగాణలో రోజురోజుకు వాయు కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మరింత దిగజారింది. వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటమే దీనికి ప్రధాన కారణం. పరిశ్రమల నుంచి వెలువడుతున్న విష వాయువులు గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. చెట్లు తగ్గిపోవటం కూడా కాలుష్యానికి మరో ప్రధాన కారణంగా మారింది. ప్రభుత్వం కాలుష్య నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. నగరంలో రోజురోజుకి కాలుష్యం పెరిగిపోతుంది. ఒక దిక్కు వాహనాలు, మరొక దిక్కు కారకాల పొగతో నగరం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు ఇప్పటికే మేడ్చల్, మల్కాజ్గిరి, బాలనగర్, జీడిమెట్ల ఈ ప్రాంతాలలో కూడా ఇప్పటికే ఎయిర్ పొల్యూషన్ వచ్చేసి 163గా నమోదైంది. అటు హైదరాబాద్లో మాత్రం ఎయిర్ పొల్యూషన్ కూడా విపరీతం స్థాయిలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు అంటే గతంలో చూసుకుంటే అంటే 2 నెలల కిందట చూసుకుంటే మోడరేట్గా ఉన్న హైదరాబాద్ నేడు పొల్యూషన్ కారకాలతోని ఇప్పుడు పూర్లో పోయే అవకాశం కూడా ఉందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కానీ మరి అటు ఎయిర్ కంట్రోల్ పొల్యూషన్ బోర్డు వారు కూడా ఇదే తెలియజేస్తున్నారు. మరో విధంగా చూసుకుంటే ఏదైతే కాలుష్యం నాణ్యత గణనీయంగా రోజురోజుకి పడిపోతుంది. గత సంవత్సరం ఇదే కాలంలో అంటే ఇదే సంవత్సరంలో గతంలో పోలిస్తే ఈసారి ఏకంగా గణనీయ స్థాయికి కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోయిందంటూ కూడా ఒక నివేదిక కూడా ఇచ్చారు. వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయే కారణం వల్ల అటు డీజిల్, పెట్రోల్ వాహనాల నుంచి వెలువడిన పొగ కాలుష్యం అది మరింత పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ రద్దీ కారణంగా కార్బన్ ఉదర్గాలు అధికంగా నమోదవుతున్నాయి. దీనిపైన కూడా అధికారులు కట్టడి చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు ప్రజలు వాపోతున్నారు. అటు నిర్మాణ పనులలో నియంత్రణ లేకుండా కొనసాగుతున్న పొగ వల్ల కూడా కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. అటు ఏదైతే ఎక్కువ శాతం వేస్ట్ మెటీరియల్ అంటిపెట్టడం కానీ అలా కాలబెట్టిన పొగ కూడా సిటీలో కూడా ఎక్కువ శాతంగా నమోదవుతుందంటూ కూడా తెలియజేశారు. అటు పారిశ్రామికల నుంచి వెలువడుతున్న విషవాయు గాలి కూడా ఒక దిక్కు అంటే హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా విపరీతంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. చెట్లు తగ్గిపోవడం, అటు కాలుష్యం పెరిగిపోవడం కూడా ప్రధానమైన కారణాలు ఉంటాయి. అటు ఒక దిక్కు ఉదయం సమయంలో కూడా చలితో పాటు పొగ మంచు కూడా రెండు కలిసి కూడా దట్టమైన పొగ కూడా ఏర్పడి దట్టమైన పొల్యూషన్ కూడా ఏర్పడి ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉదయం సమయంలో కనిపిస్తున్నాయి. అటు వైద్య ఆరోగ్యానికి సంబంధించి వచ్చేసరికి అటు చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. వారు కూడా ఈ కాలుష్యానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఏదైతే రోడ్డు పక్కన ఉండే వీధి వ్యాపారులు కానీ, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ ఏదైతే ఈ కారకాల పొగ కానివ్వండి, అటు వాహనాల పొగ కానివ్వండి, ఈ పొగ వల్ల కూడా వాళ్ళకి ఎక్కువ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా వాడు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ప్రతి ఒక్కరు కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనడం వల్ల కూడా వాయు కాలుష్యం కూడా తగ్గే అవకాశాలు ఉంటుంది. మరొక విధంగా చూసుకుంటే ఎక్కువ విధంగా కూడా అటు 2 వీలర్లు కానివ్వండి, ఇటు 4 వీలర్స్ కానివ్వండి, అలా ఎలక్ట్రిక్ బస్సులు కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా సిటీలో కొంతమేరకైనా కూడా పొల్యూషన్ తగ్గించి కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. అటు అధికారులు కూడా పొల్యూషన్ చెక్ కంట్రోల్ బోర్డు కూడా ప్రతి ఒక్క వాహనాలు కానీ ప్రతి ఒక్క దగ్గర కూడా చెక్ చేయాలి. ఎందుకంటే రానున్న నెలల్లో కూడా రానున్న సంవత్సరాల్లో కూడా హైదరాబాద్లో విపరీతమైన పొల్యూషన్ పెరిగే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీన్ని నియంత్రణ చేయాలి. ఈ కాలంలో అంటే చలికాలంలో అటు పొగ మంచుతో కూడుకున్న కాలుష్యం కూడా ఉంటుంది. కాబట్టి అటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు, మాస్క్ పెట్టుకొని కూడా తిరగాలి. దీనివల్ల హెల్త్ కండిషన్స్ కానీ అటు ఎయిర్ ఫాల్స్ కానీ అనేకమైన సమస్యలు కూడా వస్తాయంటూ కూడా వైద్య నిపుణులు తెలిపారు. ఏదేమైనప్పుడు కూడా అధికారులు దీనిపైన చొరవ తీసుకొని హైదరాబాద్లో కొంతమేరకైనా కూడా ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలంటూ కూడా తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.